ఉందా? ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లోనే ఉందా? నువ్వు పైన ఫ్రిడ్జ్ ఎట్లా ఓపెన్ చేసినావు? మరి పొద్దున కూడా పల్లి ఉండేనా? మరి చెప్పలేవు కదరా, టైం 3 వస్తుందా? భయపడడం కాదు, ఫ్రిడ్జ్లో ఉంటే చచ్చిపోతుంది బల్లి. ఫ్రిడ్జ్లో ఇట్లా దూరిందిరా అమ్మో. పైన పైన బల్లి ఉందా? లోపల ఉందా? లేవు లేవు, బల్లి ఉండకూడదు రా, చచ్చిపోతుంది. ఎంతసేపు ఉంటుంది చల్లాకి అది. అట్లా ఎట్లా దూరిందిరా దీని దుంపలేగా. బల్లీలు అక్కడ పోండి మీదికి ఎగురితే తెలుస్తుంది మీకు. నాకు భయం రా నాయన, బల్లీలు అంటే ఓం నమ శివాయ. ఏడుందిరా? ఏ బల్లి ఉందిరా, పైన ఉందిరా. ఒకటి ఈ బల్లి రోజు 10 సార్లు తిరుగుతుంది. చల్లి కావాలి, వేడిగా ఉంటుంది కదా, చల్ల కోసం వచ్చేది. నువ్వు అక్కడ పోరా, నువ్వు అక్కడ పో. వేడిగా ఉంటుంది కదా, చల్ల కోసం వస్తుందేమో అది. అట్లా అని చెప్పేసి ఎక్కువసేపు ఉంటే కూడా చచ్చిపోతుంది అది. నేను ఎట్లా తెలుసు బయటికి తీయాల. నీవేమే, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇడికి రావద్దు అని చెప్పినా లేదా? ఏమైంది? ఉలుకులేదు పలుకులేదు, ఏమన్నా అయిందా? విన్నా విన్నా, టీవీ సౌండ్ మొత్తం మ్యూట్లో పెట్టేసి రండి. ఇక్కడ కృష్ణయ్య వాసుదేవ చెప్దురు పోండి. ఓవర్ యాక్షన్ చేయకు, బంద్ చేసి టీవీ సౌండ్ మ్యూట్ చేయి, సైలెంట్లో చేయి మొత్తం. అయితే మొత్తం సౌండ్ అయినా తగ్గించేసి ఇక్కడ రండి. రండి ఇక్కడ రండి, ఇద్దరు ఇక్కడ రండి. ఎప్పుడు పడిందిరా? ఎప్పుడు చూసిర్రా మీరు? నువ్వు పైన ఫ్రిడ్జ్ ఎట్లా ఓపెన్ చేసినావు? ఒకరు చెప్పండి పొద్దున్న ఏం లేదు. అది ఈడ తిరుగులాడుతుంది. నేను కూడా చాలాసార్లు చూసిన. ఇక్కడ చల్ల గాలికి ఇట్లా వస్తుందేమో అనుకున్నా, పైన ఎట్లా దూరిందో అర్థమైతే నైట్ అయితే నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిన. ఆ టైంలో అయితే బల్లి దూరడం నేను చూలే గమని. ఇక్కడ రండి చిన్నడా. కృష్ణయ్య వాసుదేవ చెప్పదు, ఉలుకులేదు పలుకులేదు. కృష్ణయ్య వాసుదేవ చెప్పండి ఇద్దరు. ఆడుందా? ఈడేముంది? ఈడ కూడా బల్లి ఉందా? బల్లి వాళ్ళ మమ్మీ మంచం కింద ఉందా? చూసిరా మీరు? వైట్ కలర్ అప్పుడు నిన్న ఈ కింద నుంచి పోయినప్పుడు అప్పుడు మంచం మీద వీళ్ళ మమ్మీయా? ఈ బల్లి వాళ్ళ మమ్మీ ఆమె. ఇక్కడ ఏం బల్లి లేదు, ఓన్లీ కృష్ణాయ వాసుదేవాయని రిపీట్ చదవండి. ఓన్లీ కృష్ణాయ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం కమివా బంధనం విచ్చోర్బుతిషం అమృతం త్రయంబకం యజామహే. కృష్ణాయ వాసుదేవ ఒకటే. కృష్ణాయ వాసుదేవాయ అనే పరమాత్మని ఏమైందిరా? నమో నమః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఆడకూడదు. అప్పుడు అరే ఇంట్లో ఏడనన్నా ఉండండి రా, ఫ్రిడ్జ్ లో ఉండకూడదురా. అది ఉందో పోయిందో కూడా అర్థమైతే లేదురా, భయం వేస్తుంది నాకు. అసలు అది ఉంతా కూడా ఉలుకులేదు పలుకులేదు. ఎప్పుడు పడిందో? రాత్రి అంతా ఇట్లా పడిందేమోరా. ఇట్లా అయిందిరా. ఏ లడ్డు ఆనే నిలబడి కృష్ణయ్య వాసుదేవ చెప్పుండే, అది బతికే ఉంది. కృష్ణయ్య వాసుదేవ చెప్పు, కవర్లో పడింది. ఆనే ఉండు చెప్పు. నమ శివాయ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని పరంత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.
ఒక్క నిమిషం చనిపోయిందేమో అనుకున్నా కానీ ఉలుకులేదు పలుకులేదు కానీ దాని ఇగో కవర్ పెట్టేసి బతికే ఉంది కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని పరంతగా క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఇట్లే ఉంటుంది ఫ్రిడ్జ్లో దూరద్దే. ఎంత ఎండలు కొట్టినా ఫ్రిడ్జ్లో దూరితే ఎట్లా ఉంటుంది? ఎంతసేపు చలికి తట్టుకుంటారు? ఎక్కువసేపు ఉండద్దే ఫ్రిడ్జ్లా. దూరద్దు అని ఒన్నిసార్లు చెప్పిన ఉంటుంది. ఒరలద్దు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. వెళ్ళిపోయింది. అమ్మయ్య బతికింది. శివయ్య కృష్ణ చాలురా తండ్రి. లడ్డు ఫస్ట్ మొదలు తగ్గించినావా? ఇక్కడ చూసినారా బతికింది. ఎక్కడ వెళ్ళిపోయానే కృష్ణ వాసుదేవాయ వెళ్ళిపోయారా? అక్కడ పోతుంది. ఫోన్లే బతికింది. అమ్మయ్య లడ్డు చూసినావా కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే ఏమన్నా అయిపోతుండే. పైన ఐస్ క్రీమ్స్ కూడా లేవు. మేము కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుంటే ఐస్ క్రీమ్స్ ఉంటేనే ఓపెన్ చేస్తాం. శివాయ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే అది ఐస్ క్రీమ్ తింటుందా రా? ఇగో నేను చెప్పేది మెయిన్ వినండి. ఐస్ క్రీమ్ తింటుంది అది ఇది కాదు. ఫ్రిడ్జ్ అనేది డీప్ ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువసేపు అందులో ఉంటే గడ్డ కట్టుకొని చనిపోతుంది. అది చిన్న ఇది అది ఎట్లా తట్టుకుంటుంది చెప్పు? అస్సలు ఉలుకులేదు పలుకులేదు. చనిపోయింది అనుకున్నా. ఫోన్లే బతుకుంది. ఈ కవర్ పెట్టి కవర్ మీద నుంచి వేసి తీసినాం. అమ్మాయి నేనైతే చాలా హ్యాపీ. అసలు బల్లీలకి ఏం కావు. బల్లీలేదు అంటే నాకు భయం, కానీ బల్లీలకి ఏం కాకూడదు అనుకుంటా. ఎడిటింగ్ చేసుకుంటూ వస్తున్నా. వీళ్ళు మమ్మీ అంటే అసలు ఉలుకులేదు పలుకులేదు. నేను మొత్తం వీడియో తీసిన చూడండి ఒకసారి. చనిపోయిందేమో అనుకున్నా కానీ కంటిన్యూగా కృష్ణే వాసుదేవ చెప్పినాం. ఆ కవర్ పెట్టేసి దాని తోక కదిలిస్తే కూడా అసలు మూమెంటే లేదు దానికి. ఈ సైడ్ తిప్పేసి ఆ కవర్ లోపలోంచి ఇట్లా వేయబోతున్నప్పుడు ఇట్లా కొట్టుకుంటుంది. కవర్లో పడింది డైరెక్ట్ కింద వేసేసిన. అంత వీడియో తీసిన చూడండి. అది మంచిగా వెళ్ళిపోయింది. కానీ చలికి చాలాసేపు ఉండేది. ఎప్పుడు పడిందో కూడా తెలియదు, ఏ టైంలో పడిందో కూడా తెలియదు. మమ్మీ ఒకవేళ మమ్మీ వస్తే చాలా తింటుండే కదా. బల్లి వాళ్ళ మమ్మీ అది వచ్చి దానికి మసాలు చెప్తాను నేను. నీళ్ళు తీసుకునేటప్పుడు అదంతా ఉరికి వస్తూనే ఉంటుంది. జర బంజేరా. ఏడుంది ఇంకోటి వస్తూనే ఉంటుంది. దూరకే రాకే అని చెప్తూనే ఉంటుంది. అని అట్లే వస్తుంది. ఇంకోటి ఏం లేదులే. ఏడ చూపి నీకు అనిపిస్తుందా? చూపిరా ఏడ పారా చూద్దాంపా. ఏడుంది పారా లో చూద్దాం. చూపి ఏడుందా కనబడుతుందా? ఏడుందిరా ముట్టుకో. ఈడ పైననా? ఏడారా? బల్లి కాదురా అది. తోక కాదు. తోక లాక కొడుతుంది కానీ తోక కాదు అది. బల్లి కాదు అది. తోక అనుకుంటున్నారు దీన్ని చూసి. తోక కాదురా అది. బల్లి కాదు. అది ఏంటిదే ఏమోపా. బతికింది పా. సాల్ పట్టు మనకి. మరి గడ్డ కట్టే ఐస్ క్రీమ్స్ పైన పెట్టుకునేది. అందుకే గడ్డ కట్టి మంచిగా ఉంటాయండి. అది కూడా గడ్డ కట్టిపోతుండే. వేసే పోయింది అక్కడ పోయింది. పోంటే చూడండి. పోనీ ఎడిటింగ్ చేస్తా. సగమే అయింది. వీడియో స్టార్ట్ చేస్తే ఇది ఒకటి బాగుంటుంది. ఏంది ఏమన్నావు? హైదరాబాద్కి పోదాం లగేజ్ చదువుకో అంటున్నాడు. అడిగి పోయినాక పర్షన్ అవుతావురా, ఎందుకు వచ్చినాం అనుకుంటావురా, ఎక్కడికాయకు వచ్చినప్పుడైనా ఊరికేసిపోదాం నాన్న దా తీసుకుపో అని ఏడుస్తావు అని అంటే ఏమన్నాను అంటాడు. అయిపోయి అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాల్ చేస్తున్నారు.
పెయింటింగ్ పని అవుతుందంట. పెయింటింగ్ పని అయితే ఇంకా అయిపోయి వారంలోపు వెళ్ళిపోతారు. వెళ్ళిపోదాంలే. మనం సినిమాలో లీనం అయిపోయినాం. ఎంతసేపు కొట్టిన డోరు. అసలు వినవలేదే. ఎన్నిసార్లు కొట్టినావు? కూలర్ వేసుకుని రాంగ్ తినవడదు కదరా. నాన్నకి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం చెప్పాలా. ఆ విషయం చెప్పినాక సీరియస్ అవ్వద్దు, ఓకేనా? ఏకదమ్ అదే పాయింట్ అని ఎట్లా అనుకున్నావే? ఏంది? మెంటల్ కూడా కలరా. అవును, బల్లిని కాపాడినాం మేము. దానికి ఒక విషయం చెప్తా. అదే మ్యాటర్ అని ఎట్లా ఫిక్స్ అయిపోయింది చూడండి. నేను చేతోట వెళ్ళిన కన్నట్లు చెప్తాం. తిండిపోతు కొడుకులు వచ్చిరా ఆయన తిండికే. ఏం ఫ్రిడ్జ్లో ఏం పెట్టినారు? అరే ఏమి అవులే కొడకవరా నాయన. ఒక గంట ఎట్లో నానబెట్టినావు కదా అని వాషింగ్ మెషిన్లో వేసిన. తెల్లగా అయినా చూడు ఒకసారి. చూడు వీడియోస్ ఇట్లే ఉంటాయి. ఒకసారి చూడు బట్టలు ఎంత నీట్గా వాష్. మళ్ళా వింటుకుంటావా? ఏమి ఎంత నీట్గా నిజంగా వింటుకుంటావా? అనే చేతితోటే వింటుంది. నీ గురించి తెలిసే నాకు. కావాలంటే వీడియో రికార్డింగ్ కూడా చేస్తాను. అర్థమైందా? వీడియో రికార్డింగ్ కూడా చేసిన. చేతితో విండిన, బయట దుమ్ము దుమ్మునని చెప్పి మళ్ళీ వాష్రూమ్లోకి వచ్చి విండిన. అంటే బయట విండిన అందులో మీ ఏంటి సబ్బు లేదు కదండి. సబ్బు లేదు పిండాన్ని ఎట్లేస్తావు చెప్పు. అంటే ఒక సరిపేసి నానబెట్టేసినావు అంతేనా? మళ్ళీ సరిపేసిన, మళ్ళీ ఇంత సరిపేసిన దానిపైన నీట్గా అయింది చూడు. చేతితోటే విండిన. నో టెన్షన్, నో వరీస్. అమ్మ పని సంక నాకు కానీ మళ్ళీ విండుకో. నేనైతే చేతితోటే విండిన. నీట్గా అయింది. చూసుకోపో డ్రెస్. ఒకటి తింటున్నావు మళ్ళీ 2 చేతులు పట్టుకున్నావా? చిల్లర కష్టాలు అంటారు అవి. అంటే నువ్వు ఏకదం బట్టల మీదకి ఎట్లా పోయినవే? ఒకటి చెప్తా అనేసరికి చేతోటే విండినా. టెన్షన్ పడకు.